చూశారు నిన్న బంగ్లాదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ భవనంపై కూలిన యుద్ధ విమానం, 19 మంది దుర్మరణం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం. కొనసాగుతున్న సహాయక చర్యలు. కూలిపోయిన విమానం F-7BGIకి చెందినగా గుర్తింపు. ఈ విమానం ఎవరు తయారు చేశారు తెలుసా? ఈ విమానం బంగ్లాదేశ్లో కూలిపోయింది. పాపం స్కూల్ పిల్లల మీద పడిందండి. 20 మంది అమాయకులైన స్కూల్ పిల్లలు చనిపోయారు. హైలైట్ ఏంటంటే ఈ విమానం తయారు చేసింది ఎవరు తెలుసా? ఇక్కడ బంగ్లాదేశ్లో పడిపోయిన విమానం తయారు చేసింది చైనా. వీళ్ళకి చైనా అంటే బాగా ఇష్టం కదా. ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్ అందరికీ చైనా అంటే ఇట్లానే ఉంటుంది మరి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే కొంచెం మనకి మానవత్వం ఉంది కాబట్టి 20 మంది పిల్లలు చనిపోయారని మనం బాధపడతాం, వాళ్ళు ఏం పట్టించుకోరు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో సోమవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ దేశ వాయుసేనకు చెందిన శిక్షణ యుద్ధ విమానం ఒకటి పాఠశాలపై కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 20 మంది దుర్మరణం పాలయ్యారు. 171 మంది గాయపడ్డారు. మృతుల్లో అత్యధికులు విద్యార్థులే. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే ముప్పుందంటూ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం చైనా తయారీ F-7BGI శిక్షణ యుద్ధ విమానంలో కుర్మిటోలాలోని AK ఖండేర్కర్ వైమానిక స్థావరం నుంచి సాధారణ శిక్షా కార్యక్రమంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం 1:06 టేకాఫ్ అయింది. దాదాపు 1:15 సమయంలో పెద్ద శబ్దంతో ఢాకాలోని ఉత్తర అనే ప్రాంతంలో దియాబరి వద్ద 2 అంతస్తుల మైల్ స్టోన్ పాఠశాల భవనం ఢీకొట్టింది. అనంతరం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మన దగ్గర మొన్న ఎలా అయితే ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ జరిగింది, దాదాపుగా అలాంటిదే జరిగింది ఇది కూడా. కాకపోతే మన దగ్గర పాపం ఆ రోజు ఆ పైలట్ అత్యంత కష్టపడి దాన్ని జనావాసాల మీద కాకుండా కొంత వేరే స్కూల్ కాలేజ్ బిల్డింగ్ తగిలేట్టుగా అక్కడ పడేశారు. చాలా అంటే ఇక్కడ పడిపోకుండా అక్కడ ల్యాండ్ చేయగలిగారు. కొంత ప్రమాదం తప్పించగలిగారు. ఎందుకంటే అది జనావాసాల మీద పడి ఉంటే ఇంకా భారీ ఎత్తున ప్రమాదం జరిగేది. కానీ ఇక్కడ బ్యాడ్ పాపం స్కూల్ పై పడింది. 20 మంది విద్యార్థులు చనిపోయారు. చైనా వాళ్ళు తయారు చేసిన విమానం అండి ఇది. అట్లానే ఉంటాయి చైనా వాళ్ళు తయారు చేసినవి అన్నీ కూడా.